ఘనంగా శ్రీ పద్మావతి అమ్మవారికి సారే సమర్పణ. కరీంనగర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం శ్రీరాములు ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పంచమ బ్రహ్మోత్సవాల సందర్భంగా పద్మశాలి ఆడబిడ్డ పద్మావతి అమ్మవారికి పుట్టింటి కానుకగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు మరియు సారే పద్మశాలి సమాజం పక్షాన సమర్పించడం జరిగింది. పద్మశాలి కుల బాంధవులందరూ కుటుంబ సమేతంగా సాంప్రదాయ దుస్తులతో శోభయాత్రగా వచ్చి అమ్మవారికి సారే సమర్పించారు. తిరుచానూర్ తిరుపతిలో అధికారికంగా పద్మావతి అమ్మవారికి సారే సమర్పించడం జరుగుతోంది. అక్కడి సాంప్రదాయాన్ని మేము ఆనవాయితీగా సారే సమర్పించడం జరుగుతుందన్నారు. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణానికి ముందు రోజు సమర్పించడం మా అదృష్టంగా భావిస్తున్నామని దేవాలయ కమిటీ సభ్యులందరూ మేము తెచ్చే పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, పుస్తే మట్టెలు, సారే తెచ్చే మా అందరికీ ఘన స్వాగతం పలికారు. ముఖ్య అతిథులు కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి కుందారపు మహేశ్వర్, జిల్లా స్త్రీ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సరస్వతి వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు వాసాల రమేష్, కరీంనగర్ జిల్లా పద్మశాలి అధ్యక్షులు మెతుకు సత్యం, పిఓపిఏ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలిగేటి మల్లికార్జున్, జిల్లా ట్రస్ట్ ఉపాధ్యక్షులు మోర రాజేశం, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు గుడిమల్ల శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వంగర ఆంజనేయులు, కోశాధికారి గజవెల్లి కనకయ్య, ఉపాధ్యక్షులు తెల్లా చంద్రశేఖర్, ఎలిగేటి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి వెంగల్దాస్ తిరుపతి, కస్తూరి వాసుదేవ్, ఉషకోయల సుజాత, నల్ల శ్రీధర్, మాసం సుధాకర్, బొల్లబత్తిని రవీందర్, ఎనుగంటి సందీప్ తదితరులు అనేక మంది పద్మశాలి బాంధవులు పాల్గొన్నారు. గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి జ్యోతినగర్లో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు కరీంనగర్ పట్టణ పద్మశాలి సంఘం తరపున కరీంనగర్లోని పద్మశాలి సమాజం మొత్తం అందరం వచ్చి శ్రీ పద్మావతి అమ్మవారు మా ఇలవేల్పు కాబట్టి మా అమ్మవారికి మేము సారే సమర్పించడం జరిగింది. అందులో అమ్మవారికి పుస్తమట్టెలు, తలంబ్రాలు, పట్టు వస్త్రాలతో, బ్యాండ్ మేళాలతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ దేవాలయం పక్షాన మమ్మల్ని ఆహ్వానించి మంచిగా మమ్మల్ని ఆహ్వానించినారు. వారికి కూడా మా పట్టణ పద్మశాలి సమాజం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ మా పద్మావతి అమ్మవారు మా పద్మశాలి ఆడపడుచు కాబట్టి వారికి మేము ప్రతి సంవత్సరం పట్టు వస్త్రాలు, సారే సమర్పించడం ఆనవాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ దేవాలయానికి మేము రావడం జరిగింది.